అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గోదావరికి ప్రతి ఏటా వరదలు సహజం. అయితే నర్సాపురం తీర ప్రాంతానికి సంబంధించి గోదావరికి వరదలు సంభవిస్తే తీర ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. ఎక్కడ గట్టు తెగి ఆ నీరంతా నగరం పట్టణంలోకి ప్రవేశిస్తుందని. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించి కోట్లాది రూపాయలతో అక్కడ నాణ్యత పనులు కూడా చేపట్టింది. అయితే ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో ఆ గొట్టు ప్రస్తుతం కుంగిపోతున్న పరిస్థితి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ్ నాయుడు ఉన్నారు. సార్ నమస్తే. కోట్లాది రూపాయలతో అక్కడ నాణ్యత రకమైన పనులు చేపట్టారు, కానీ అది కుంగిపోతుంది. మీరు 2-3 సార్లు కూడా దానిపై పోరాడారు. ఏంటిది? మన 2022లో ఒకసారి మన ఏదైతే పట్టణంలో ఉన్నటువంటి ఎటుకట్టు కుంగిపోవడం జరిగింది. అది కొలాప్స్ అయిపోయిన తర్వాత అప్పట్లో గవర్నమెంట్ టెంపరీగా 50 lakhs తోటి దాన్ని పటిష్టపరచాలన్న ఉద్దేశంతో, దాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో ఆ ఏటుకట్టుని 50 lakhs శాంక్షన్ చేయడం జరిగింది టెంపరీ వర్క్ కింద. అప్పట్లో ఇంజనీర్స్ అంతా కూడా దానికి పటిష్టపరిచినటువంటి భాగంలో ఏదైతే ఆ ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఆ పైప్ లైన్లు ఇటువంటివన్నీ కూడా దానికి వేసి కొంచెం అక్కడ పటిష్టపరచడానికి వాళ్ళు చేయటం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు దీని పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఎస్టిమేషన్ కూడా వాళ్ళు వేసుకున్నారు. అప్పుడు అక్కడ ఆ మార్జిన్ దగ్గర ఎంత లోతుంది, అదేవిధంగా దాని ముందర ఎంత లోతుంది, ఆ ప్రాంతం అంతా కూడా ఆ రోజు వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకుని తన పర్మనెంట్ రెజల్యూషన్ కోసం టోటల్గా 26 crores 32 lakhs సంబంధించి వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఫండ్స్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే తదనంతరం అది వర్క్ జరిగిన విధానం అయితే కనుక దానికి ఏటుకట్టుకు ఆనుకుని ఉన్నటువంటి మార్జిన్ వరకే దాన్ని అంతా కూడా ఫిల్ చేసేసారు. ఆ ఫిల్ చేస్తున్నప్పుడు సందర్భంలో కూడా మేము అంతా కూడా విజిట్ చేసాం. ఆ విజిట్ చేసినప్పుడు ఏదైతే అక్కడ వాడుతున్నటువంటి రాళ్ళన్నీ కూడా చూసి ఆశ్చర్యానికి గురవటం జరిగింది. అన్నీ కూడా ఎక్కడ కూడా హై డెన్సిటీ రాళ్ళు ఎక్కడ కూడా లేవు. ఎస్టిమేషన్లో చూపించినట్టుగా మినిమం 300 mm ఏదైతే ఆ చుట్టుకొలత ఏదైతే ఉండాలో అది ఆ స్టాండర్డ్ సైజ్ ఎక్కడ కూడా వాళ్ళు వాడిన సందర్భం లేవు. అన్నీ కూడా చిన్న చిన్న సైజు రాళ్ళు, పొడవైపోయేటువంటి రాళ్ళు, ఏదైతే మనం రోడ్ కన్స్ట్రక్షన్ టైంలో మార్జిన్స్ కోసం ఏదైతే మనం అప్లాండ్ నుంచి పట్టుకొచ్చి వేస్తామో ఎర్రమట్టి, అటువంటి రాళ్ళన్నీ కూడా అక్కడ వేశారు. మేము అక్కడికి తీసి కొన్ని రాళ్ళు కొట్టు చూస్తుంటే అలా పొడవైపోతున్నాయి. సో ఇటువంటివన్నీ కూడా కింద వేస్తూ ఉన్నారు. ఇలా మామూలుగా కొడుతుంటేనే పొడవుతుంది. ఇది గోదావరి నీటిలో వేస్తే కరిగిపోతుంది. అందులోకి గోదావరి ప్రవాహం ఉండేటువంటి నది కాబట్టి అది మరింత గమ్ముని కరిగిపోతుంది. సో ఇటువంటివన్నీ వాడితే మళ్ళీ మనకి పట్టణానికి ఏ విధమైన రక్షణ ఉండదని చెప్పేసి మేము అనేక కంప్లైంట్లు కూడా పెట్టడం జరిగింది. అటు స్పందనలో ఇచ్చాం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారి స్థాయి వరకు కూడా మేము కంప్లైంట్లు పెట్టడం జరిగింది అఫీషియల్గా. వాటికి సంబంధించి మాకు రిప్లైలు వచ్చినాయి, మాకు కంప్లైంట్లు అందినాయి అని చెప్పి రిప్లైలు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా ఇంతవరకు ఏ విధమైనటువంటి పర్యవేక్షణ కానీ దాని మీద విచారణ కానీ అక్కడ కూడా జరగలేదు. అయితే మేము ఏదైతే ఆందోళనకు గురయ్యాం, మేము ఆందోళన ఎప్పుడైతే చేస్తున్నాం, ఇలా కంప్లైంట్ పెడుతున్నాం, ఆ తర్వాత వాళ్ళు కొద్దిగా హై డెన్సిటీ రాళ్ళు అటువంటి వాటిపైన వేయటం జరిగింది. ఇప్పుడు వేళ మీరు చూస్తే కనుక మనం ఒక కన్స్ట్రక్షన్, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కూడా ఆ కింద మనం ఒక బూడుతోటి మనం వేస్తే కనుక ఫౌండేషను పైన ఒక కాంక్రీట్ స్లాబ్ వేస్తే ఎంతవరకు నిలబడుతుంది ఆ బిల్డింగు. అదే రకంగా అక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా కిందంతా కూడా ఈ యొక్క పొడి అయిపోయేటువంటి ఒక నాసి రకం రాళ్ళన్నీ కూడా అక్కడ వేసి పైన ఏమో ఇది వేయటం ద్వారా అది ఒక 6 months తిరగకుండానే అదంతా కూడా కొలాప్స్ అయిపోవడం జరిగింది. ఇవాళ మాకు ఒకే ఒకటి మాకు భయాందోళన కలిగించేటువంటిది ఏంటంటే అది వాళ్ళు అంతవరకు మార్జిన్ వరకు ఫిల్ చేసేసి వాళ్ళు 10 crores వాళ్ళు దాదాపు బిల్లులు కూడా పెట్టేసుకోవడం జరిగింది. ఆ యొక్క మార్జిన్ వరకు ఫిల్ చేయడానికి 1 కోటి 2 కోట్లు కూడా అవునటువంటి పనులకి 10 కోట్ల వరకు కూడా అధికారులు కూడా రికమెండ్ చేశారంటే రేపు రొద్దుట అది నిజంగా కూడా కొలాప్స్ అవ్వకపోతే కనుక మిగతా బిల్లులు కూడా చేసిన 26 కోట్ల 32 లక్షలు కూడా వాళ్ళు బిల్లులు చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఏ సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత పెద్ద వరద వచ్చి కొలాప్స్ అయితే ఏంటి పరిస్థితి? ఆ యొక్క ఏటుగట్టు మొత్తం కొట్టుకుపోతుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ పొన్నపల్లి వాసులో ఉండే నర్సాపురం పట్టణ వాసులో ఉండి మొత్తం అంతా కూడా ఆ గోదావరిలో కలిసిపోయేటువంటి భయాందోళనకరమైనటువంటి ప్రమాదం సంభవించేది. ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే అదృష్టశాత్తు వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళకి అక్కడ అది కొలాప్స్ అయిపోవటం అనేది ఒక రకంగా కూడా అది హెచ్చరిక, ప్రభుత్వానికి కూడా అది హెచ్చరిక. ఆ తర్వాత వాళ్ళు దాన్ని సమర్థించడం కోసం ఇంకా ఒక అబద్ధం వాడి ఇంకా అబద్ధాల మీద వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. ఇది సహజం ఇలా కొలాప్స్ అవుతుందంటూ వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క మాకు తర్వాత అర్థమైంది
దీనికి సంబంధించి బెనామీ కాంట్రాక్ట్ సాక్షాత్తు మా నర్సాపురం నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులే, ఆ చీఫ్ విప్ గారే దీనికి బెనామీ కాంట్రాక్టర్ కాబట్టి అధికారులందరూ కూడా ఏ విధమైన విచారణ లేకుండా వాళ్ళకి ఆయనకు అనుకూలంగా ఆయనకు లాభాలు చేకూర్చే విధంగా వత్తాసు పలుకుతూ ఆయన ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తున్నారో అదే వాళ్ళు అక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు. వేళ 3 సార్లు దాదాపు నిన్నటితో చూస్తే 4వసారి ఎటుకట్టు కూలిపోవడం జరిగింది. ప్రతిసారి కూడా ఒకసారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, రెండోసారి సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి వచ్చి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, మూడోసారి దాదాపు 4 చీఫ్ ఇంజనీర్లు వచ్చి అక్కడ ఏదైతే ఒక చీఫ్ విప్ గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్నే వాళ్ళు అక్కడ చదవటం చాలా మా అందరికీ కూడా మరింత ఆశ్చర్యానికి గురి చేయడం. మీరు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, మీరు సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేసినా, కలెక్టర్ ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకోవచ్చు? దానికి గల కారణం ఇందాకే మనం డిస్కస్ చేసినట్టుగా కేవలం దాని బెనామీ కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ గారు కాబట్టి వాళ్ళ అధికారులు అంటే అంత ఒకేసారి 4 చీఫ్ ఇంజనీర్లు వచ్చి వాళ్ళు ఎక్కడ కూడా ఏం మాత్రం పర్యవేక్షణ చేయకుండా డైరెక్ట్గా కారు దిగి వాళ్ళు అక్కడ ఇదంతా కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది, ఇది జారిపోవడం సహజం అని చెప్పి వాళ్ళు ఏదేదో స్టేట్మెంట్లు ఇచ్చేసి మళ్ళీ కొంచెం నేరుగా కారు ఎక్కి అక్కడ ఉన్న చీఫ్ విప్ గారి ఇంటికి వెళ్ళిపోవడంలో అర్థం ఏంటండి? ఇది కేవలం అదంతా కూడా ఒక గూడుపోటానే కింద జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఎక్కడా కూడా ఏం మాత్రం ఎట్లా ఉందంటే ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్టుగానే ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప అది కేవలం ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, అది అధికార పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, వాళ్ళ యొక్క అండదండల వల్లే వీళ్ళంతా కూడా ఈ రకమైనగా అండర్ గ్రౌండ్లో రాళ్ళు అనేవి సర్దుకోవడం వల్లే ఈ విధంగా కుంగుతుందని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్స్ అండి, ఇప్పుడు అది ఎవరు చేస్తారు? చదువు లేనటువంటి వాళ్ళు కూడా చేయగలుగుతారు. అది వాళ్ళు ఇంజనీర్లు, వాళ్ళు ఏం చేయాలండి? వాళ్ళు ఎస్టిమేషన్లో వాళ్ళు వేస్తున్నారు, ఎదర ఒక పెద్ద గొయ్యి ఉంది, ముందు ఆ గొయ్యిని పూడ్చాలి కదా. హై డెన్సిటీ రాళ్ళతోటి ఫస్ట్ ఆ గొయ్యిని పూడ్చిందే ఇది ఎక్కడ సర్దుకుంటుంది? ఇది అది ఎక్కడ కూడా పూడ్చడానికి ఎక్కడ కూడా ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఈ మార్జిన్ వరకు వాళ్ళు ఫిల్ చేసేసి వాళ్ళు బిల్లులు పెట్టేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? అంటే అది మోసం చేయటమే కదా, వాళ్ళు డబ్బులు తినేద్దాం అనే ఉద్దేశమే కదా, క్లియర్ ఇండికేషన్ అది. అందుకనే మేము అంటున్నాం, అందుకనే వాళ్ళు చెప్పడం కాదు, ఎవరైతే అధికారులు అక్కడ పనులు చేస్తున్నారో వాళ్ళు అంటే ఇప్పుడు దొంగ అన్నట్టుగా ఉంది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు మేము ఎవరైతే దొంగలు అంటున్నా వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ మీద విచారణ జరగాల, వాళ్ళ మీద. అందుకనే మేము వేళ మాకు డిమాండ్ అది, మాకు ఈ యొక్క ప్రభుత్వం మీద మాకు ఇంకా నమ్మకం లేదు. కనీసం సిఐడి ఎంక్వైరీ లేదంటే విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారని అనుకున్నాం, అది కూడా లేదు. ఇప్పుడు వేళ మా డిమాండ్ ఒకటే, వేళ రిటైర్డ్ హైకోర్టు జడ్జి తోటి ఆ విచారణ జరిపిస్తే తప్ప వేళ ఖచ్చితంగా మాకు ప్రాణాలకు రక్షణ లేదు, ఆ పని కూడా పటిష్టంగా జరగదు. వీళ్ళు చేస్తున్నంత వరకు వీళ్ళ యొక్క అధికారులు వన్ సైడెడ్గా ఈ యొక్క అండదండలు, ఈ యొక్క ప్రభుత్వానికి అండదండలుగా ఉన్నారు వాళ్ళు. ఈ యొక్క ప్రభుత్వం పెద్దలు ఏదైతే చెప్తున్నారో వాళ్ళ ప్రకారం నడుచుకుంటున్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా దాన్ని మంచిగా పనులు వర్క్ చేద్దామనే ఉద్దేశంతో ఎక్కడ ఏమాత్రం కనపడట్లేదు. ప్రతి ఏడాది గోదావరికి వరదలు సహజంగానే వస్తూ ఉంటాయి, ఈ ఏడాది కూడా వరదలు వస్తాయి. ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఇంకా దానికి ఏంటి రక్షణ ఏంటి? నరసాపురం పట్టణ ప్రజలకి రక్షణ ఏంటి? ఇప్పుడు అదే కదండి మా ఆందోళన. దానికోసం మేము అంతా కూడా అనేక సందర్భాలకు మేము తాపత్రయపడుతున్నాం. ఎందుకంటే అది చిన్న విషయం కాదు, అది మామూలు నది కాదు, అది గోదావరి నది, చాలా విపరీతంగా ఫ్లో ఉండేటువంటి నది అది. ఇప్పుడు మీరు చూస్తే కనుక దీన్ని వీళ్ళు సమర్థించుకుంటూ ఇప్పుడు వచ్చిన మాట్లాడుతున్న చీఫ్ ఇంజనీర్లు ఏమంటారండి? వాళ్ళు ఎక్కడో ఏదో దొంగరావు పాలనలో మా టైంలో మేము ఏదో చేసాము, అది 15 సంవత్సరాలు పట్టింది, 20 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. దొంగరావు పాలనలో అప్పట్లో అక్కడ ఏటుగట్టు కోతకు గురైందంటే అప్పుడు ఆనాడు దాదాపు దొంగరావు పాలన ఉన్న ఫ్లో వేరు, నరసాపురం ఉన్న ఫ్లో వేరు. నరసాపురం ఇక్కడ చూసుకుంటే చాలా హై స్పీడ్ ఫ్లో ఉంటుంది గోదావరికి. ఇప్పుడు దొంగరావు పాలనలో అక్కడ ఇప్పుడు 26 లక్షల క్యూసిక్లతోటి ఆనాడు వాటర్ రిలీజ్ అయింది, 26 lakhs క్యూసిక్స్ తోటి. అప్పుడు అక్కడ ఎట్టుకట్టు కొట్టుకుపోయి మొత్తం అదే కాదు, మొత్తం మన ప్రాంతం ఇక్కడ నర్సాపూర్ మండలం అంతా కూడా మొత్తం ఇల్లులు మునిగిపోయినాయి, పొలాలు మునిగిపోయినాయి, అన్నీ కూడా మునిగిపోయినాయి. అది భయంకరమైనటువంటి విధ్వంసం అది 86 వరదలు. ఇప్పుడు అటువంటి 26 లక్షల క్యూసిక్లు మనకు వచ్చినటువంటి సందర్భం లేదండి. ఇప్పుడు మొన్న ఏదైతే ఎట్టుకట్టు అప్పుడు ఆనాడు 2022లో కొట్టుకుపోయిందో 14 లక్షల క్యూసిక్లు మాత్రమే, 14 లక్షల క్యూసిక్లు. ఆ 14 లక్షల క్యూసిక్లు కూడా మొత్తం 3 పాయలు ఉన్నాయి. మన వశిష్ఠ నదితో పాటు ఇంకా 2 పాయలు ఉన్నాయి. అటు మీరు చూస్తే కనుక అటు గన్నవరం వైపు అవనివ్వండి, లేదంటే మన పాండిచ్చేరి యానం వైపు అవనివ్వండి, దాదాపు 3 నదులు ఉన్నాయి. ఈ 3 నదులు కలిపి 14 లక్షల క్యూసెక్లు వాటర్. అందులో మీరు చూస్తే కనుక మొన్న మనకి ఏదైతే ఎటుకట్టు కొట్టుపోయిందో 2022లో దాదాపు 5 లక్షల క్యూసెక్లు మాత్రమే మన ప్రాంతానికి రిలీజ్ అయింది. 5 లక్షల క్యూసెక్ల దానికి ఆ మాత్రం కొట్టుపోయింది. ఇప్పుడు రేపు పొద్దుట అంతకంటే ఎక్కువ వస్తే ఇంకేంటి మన పరిస్థితి?
సో ఆ రకంగా వీళ్ళు అందుగురించే వీళ్ళు ఇది వాడకూడదు. అందుగురించే వీళ్ళు ఈ నాణ్యత గల రాయి మేము వాడమంటున్నాం. ఎందుకంటే అంత ఫ్లో వస్తుంది కాబట్టి, అంత ఫ్లో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, ఇబ్బందిగా గురయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము నాణ్యత గల రాళ్ళు, హై డెన్సిటీ రాళ్ళు ఏదైతే ఎస్టిమేషన్ వేసినటువంటి 300 mm చుట్టుకొలుతున్నటువంటి రాళ్ళు వేయమని అడుగుతున్నాం. మీరు ఏం చేశారు? స్టార్టింగ్లో ఒక బూడిదంతా పోస్తారు స్టార్టింగ్లో. అక్కడ దానివల్ల కింద ఫౌండేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇవాళ అన్ని రకాలుగా కూడా ఇవాళ ఈ యొక్క ఇబ్బందులకు గురవటం జరుగుతుంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు అబద్ధాల మీద అబద్ధాలు, ఇలాగే తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఇది అందుగురించే మేము వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఏదైతే రిటైర్డ్ జడ్జి తోటి ఎంక్వైరీ జరగాల, నాణ్యతతోటి జరిగే విధంగా. మాకు ఇది ప్రమాదకరమైనటువంటి ప్రాంతం కాబట్టి, ఇది భారీ ప్రమాదం, ఒక పట్టణం అంతా కొట్టుపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మరింత జాగ్రత్తతోటి పటిష్టమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనుల కింద దాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. దీనిపై మీరు పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? అంటే మరికొన్ని రోజుల్లో ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగానండి. ఎన్నికలు కోడ్ వచ్చినప్పటికీ కూడా ఇది చాలా ప్రయారిటీ. దీని మీద ఖచ్చితంగా మనం ఎంక్వైరీ చేసే వరకు మా పోరాటం ఉంటుంది. ఇలాగే కొనసాగితే కనుక మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి మొత్తం అంతా కూడా వెళ్ళి, అవసరమైతే చెలో కలెక్టరేట్ కూడా పిలిపించి మొత్తం అంతా కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం, విచారణ చేపడతాం. అయినప్పటికీ కూడా మీరన్నట్టుగా ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ 2 నెలల్లో వీళ్ళు ఇలాగే దున్నపోతు మీద వర్షం కురుస్తున్నట్టుగా వీళ్ళు ఇదే రకంగా వీళ్ళు కొనసాగితే కనుక 2 నెలల్లో మళ్ళీ ప్రభుత్వం మారుతుంది, మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేయించి దీనికి గల బాధ్యతల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుని దీన్ని ఒక నిర్మాణాత్మకమైన పని కింద, శాశ్వతమైనటువంటి పని కింద, ఏదైతే ఆనాడు అప్పట్లో బ్రిటిషర్స్ కట్టినటువంటి 100 సంవత్సరాల పైన అయినా వేళ చాలా చోట్ల పటిష్టంగా ఉన్నాయి. దానికంటే ఇంకా మరింత నాణ్యతగా మేము ఈ పనులన్నీ కూడా చేపడతాం మా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్లో. గోదావరికి వరదలు సంభవిస్తే ఇటు నర్సాపురం పట్టణంలో కోతకి గురవకుండా గొట్టు పటిష్టపరిచేందుకు కోట్లాది రూపాయలతో ఒక ప్రాజెక్టును కూడా చేపట్టారు. కానీ ఇది నాణ్యత పనులు లోపించడం వల్ల మొత్తం కూడా గొట్టు అయితే కొట్టుకుపోతున్న పరిస్థితి. దీనిపై మాధవ్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు ఉద్యమాలు చేస్తున్నారు. అయితే 2 నెలల్లోనే ప్రభుత్వం మారుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత పెద్ద ఎత్తున నాణ్యతమైన పనులు చేపట్టి గొట్టు పటిష్టమైన చర్యలు చేపడతాం. ప్రతి ఏటా గోదావరికి వరదలు వచ్చినా కానీ నర్సాపురం పట్టణ ప్రజలు గుండెల మీద చేసుకుని ఉండేలా మేము చేస్తామని కూడా మాజీ ఎమ్మెల్యే మాధవ్ నాయుడు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన RTV నర్సాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.